ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. జయ రామకృష్ణ. మనం ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చూద్దామండి. ఆధ్యాత్మిక జీవితంలో గురువు అవసరం ఉందా అనేది ఎక్కువ మంది అంటూ ఉంటారు. కొంతమంది బాగా చదువుకున్న పిల్లలు అలాంటి వాళ్ళ దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, భగవంతుడు ఉన్నాడు, లేదు మాకు గురువు అవసరం లేకుండానే మాకు లోపల నుంచి చాలా విజ్ఞానం వచ్చేస్తుందండి, మేము ధ్యానం చేస్తున్నాము, అవసరం లేదేమో గురువు అని చాలామంది, అంటే ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి ఉంది కదా కలియుగంలో. కాబట్టి మాకేం అవసరం లేదండి గురువు అని అంటారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మీకు అర్థమవుతుంది గురువు అవసరమా కాదా అనేది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఊరికి వెళ్ళటానికి బయలుదేరాడండి. బయలుదేరాక ఏమైంది, ఒక జంక్షన్ వచ్చింది. అక్కడ రెండు దారులు ఉన్నాయన్నమాట. ఆయన వెళ్ళాల్సిన ఊరు ఈ దారిలో వెళ్ళాలా ఈ దారిలో వెళ్ళాలా ఆయనకు తెలియటం లేదు. అయితే ఏమైంది, అప్పుడు ఒక వ్యక్తి కనిపించారు అక్కడ మార్గ మధ్యంలో. కనిపిస్తే ఆయన అడిగాడనమాట, ఈ రెండు దారుల్లో ఏ దారిలో వెళ్ళాలండి, నేను పలానా ఊరికి వెళ్ళాలి అని అడుగుతాడు ఇతను. అడిగితే అతను ఏం చెప్తున్నాడంటే, ఈ ఫస్ట్ దారి ఏదైతే ఉందో ఈ దారిలో వెళ్తే నీకు 2 కిలోమీటర్లోనే ఊరు దొరుకుతుంది, ఊరికి చేరుకుంటావు అని చెప్తాడు. ఇంకొక దారిలో ఏమో 25,000 కిలోమీటర్లు వెళ్ళాలి నువ్వు ఈ దారిలో వెళ్తే ఆ ఊరు చేరుకోవటానికి అని చెప్తాడు. ఎవరైనా ఏ దారి దగ్గర దారి ఎంచుకుంటారు కదా. కాబట్టి సేమ్ ఇలాగే గురువు గనక మన జీవితంలో ఉంటే ఈ 2 కిలోమీటర్ల దారి ఎలా అయితే సుగమంగా వెళ్ళిపోయామో అలా వెళ్ళగలుగుతాం అనమాట. కాబట్టి గురువు లేకపోతే ఏమవుతుంది, గురువు ఎందుకు అవసరము, మరి ఆయన ఆల్రెడీ అన్ని సత్యాలన్నీ తెలుసుకొని ఉంటాడు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడెప్పుడు డౌన్ఫాల్స్ ఉంటాయి, ఎప్పుడెప్పుడు ఆ డౌన్ఫాల్ ఉన్నప్పుడు ఎలా మనం పికప్ చేసుకోవాలి మనల్ని మనము అనేది అవన్నీ ఆయన చూసి ఉంటాడు. కాబట్టి ఆయన అనుష్ఠించి ఆయన మరి చెప్తున్నాడు. ఆయన అవన్నీ ఆ సత్యాలన్నీ అనుభవించి ఆయన ఎన్నో ఇబ్బందులు పడి ఒక మార్గాన్ని తయారు చేసుకుని దాన్ని మనకు చెప్తున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కదా. కాబట్టి ప్రాపంచిక జీవితంలో అయినా కూడా మనము ఏదైనా విద్య నేర్చుకోవాలంటే గురువుని ఆశ్రయిస్తాం కదా. ఈవెన్ దొంగతనం చేయడానికి కూడా గురువు అవసరం అని చెప్తారు, చోరకళ అంటారు కదా అట్లా. కాబట్టి తప్పకుండా మనము ఈ ఆధ్యాత్మిక జీవితానికి గురువు ఆవశ్యకత చాలా చాలా ఎక్కువగా ఉంది అని తెలుసుకోవాలన్నమాట. గురువు ఉంటే తొందరగా మనము భగవంతుని రీచ్ అవ్వగలుగుతాం. ఈ జన్మలోనే చేయించగలిగే సద్గురువులు కూడా ఉన్నారనమాట మన కంట్రీలో. కాబట్టి కాకపోతే ఆ గురువు మన జీవితంలో ప్రవేశించాలంటే మన దైవానుగ్రహం అవసరం. దైవమే గురువు రూపంలో వచ్చి మనల్ని గైడ్ చేస్తారని కూడా చెప్తారనమాట. కాబట్టి ఎవరికైనా మనం ఎప్పుడు అనుకుంటాం కదా, శంకరాచార్యులు చెప్పినటువంటి 3 విషయాలు చాలా దుర్లభమైనటువంటివి అని. మానుష జన్మ, మోక్షం కావాలనేటువంటి ఆకాంక్ష, సాధుజన సాంగత్యం. సో సాధువుల సాంగత్యం దొరికింది అంటే మన లైఫ్ పండినట్టే అనమాట. ఇంకా వాళ్ళ ఆధ్వర్యంలో మనకు వచ్చే డౌట్స్ అయితేనేమి అన్నీ క్లారిఫై చేసుకుంటూ మనం వాళ్ళని అనుసరిస్తూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు. చాలా ఈజీగా మనము ఇబ్బంది లేకుండా భగవంతుని చేరుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా చేద్దాము. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై హింద్.